ఆ కోపంలో ఏదో నేను బై మిస్టేక్ నోరు జరిగినది అనేసి. సో నాకు ఆ మాట నిజంగా నచ్చలేదు. అసలు నా నోట్లోకి ఎందుకు వచ్చింది. ఎందుకంటే నా దగ్గర నుంచి 100% తప్పు నాదే. నేను ఆ దెంగి అనే మాట యూజ్ చేయాల్సింది కాదు అనిపిస్తుంది నాకు. నిజంగా నేను సారీ చెప్తున్నా. నెక్స్ట్ టైం నా దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ మీ దగ్గరికి రిపీట్ కాదు. నువ్వేదో మిడిల్లోకి వచ్చి పెద్ద ఎత్తులో మాట్లాడుతున్నావు. పంచాయతీ పనికి వచ్చినావా? ఏం మాట్లాడుతున్నాడు బూతులు బాబు వదిలి తెంగు కాదు, వదిలి తెంగినప్పుడు పెట్టుకున్న వదిలి తెంగినప్పుడు ఏం చెప్పు. బయట ఉన్నాయి పో మా బయట కలర్. సో చాలా రోజుల తర్వాత ఈ ఛానల్లో వీడియో కొడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. నేను పండు తాగుతున్నా, మా పైకి వచ్చి చిల్లర ఏదేదో మాట్లాడారు. అది దెంగే అనేసరికి నేను కూడా ఇట్లా దెంగే అని అనేసిన. పోనీగా దెంగే అని అనేసిన. అది నాకు అన్నదని చెప్పి ఆ కోపంలో ఏదో నేను బై మిస్టేక్ నోరు జరిగిన దెంగే అనేసి. సో నాకు ఆ మాట నిజంగా నచ్చలేదు. అసలు నా నోట్లోకి ఎందుకు వచ్చింది. అని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి చాలా డల్ అయిపోయింది. వాళ్ళ తిడితే సాయిగడికి ఎంత కోపం వస్తుంది తెలుసుగా. అవును, అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గర అలాంటి మాటలే యూజ్ చేయను. సో పిచ్చిదానా అది కానీ మాట్లాడతాను. ఇలాంటి మాటలు మాట్లాడడం ఫస్ట్ టైం నా నోట్లోకి వచ్చేసి నాకే గలీజ్ అనిపిస్తుంది, గిల్టీ అనిపిస్తుంది. నిజంగా నాకెట్లా అనిపిస్తుంది. నేను దాంతో మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు అంత టైం కూడా దొరకదు. అది కూడా ఎవరికి ఎంత బాగాలేదని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు సాయిగడ ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేసిండు పొద్దున్నే. నీ అమ్మని ఏం చేస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మౌనిక కంటే ఎంగానే ఎట్లా అంటావు నువ్వు, అది ఇదంటే మౌనిక సంపాటు నన్ను మాటలు వదిలేసింది. నేను దీంతో కూర్చొని పన్ను నన్ను దూరం చేస్తురేమో అని చెప్పి ఆ మైకంలో ఉండిపోయి నేను సడన్గా ఒక మాట అనేసిన. నేను వెంటనే సారీ కూడా చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేకపోయినా. సో అందుకోసం నేను దాంతో మాట్లాడేసి దాన్ని సారీ చెప్తామని ఫిక్స్ అయినా. ఎందుకంటే నా దగ్గర నుంచి 100% తప్పు నాదే. నేను ఆ దెంగి అనే మాట యూజ్ చేయాల్సింది కాదు అనిపిస్తుంది నాకు. అందుకోసమే ఏది దాంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. దాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాడు కూడా ఇంట్లోనే ఉన్నాడంట. ఎంత తమాషా చేస్తాడో వాడు. ఏం సరిగా మాట్లాడతారు, మీరే బిజీ ఉన్నారు వాళ్ళ కాకుండా. ఆ రోజు ఒక రోజు తాగినా నేను. అది కూడా మా బేబీ ఇప్పించిందని చెప్పి. మీ బేబీ ఇప్పిస్తారు, నువ్వు తాగుతావు. మంచిగా తాగండి, ఎంజాయ్ చేయండి లైఫ్లో. సీ గైస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. వదిన గారికి చూపిస్తాను. మా చెవులు గడలు పడ్డాయి. సో కళ్యాణ పడాలని చూపిస్తే నాకు అది నచ్చలంటది. ఇప్పుడు మాత్రం నచ్చలండి. ఎవరు ఫ్యాన్ కానీ వాళ్ళకు నేను ఇంకొక మాట ఇట్లా వచ్చిన చెప్పు. మొన్న అది నేను పని కాగేటప్పుడు నువ్వు అజయ్ వచ్చిరు కదా, వచ్చి నువ్వు ఏదో మాట్లాడేసరికి నేను అప్పుడు మాట అనేసిన కదా, దెంగి అంటే నువ్వు దెంగి అని అనేసిన కదా. సో ఆ మాట నేను ఎందుకన్నా నాకే లేదు, నాకు గలీజ్ అనిపిస్తుంది. అసలు నేను మొన్నకని ఆ మాట ఎప్పుడు అనలేను, అట్లా ఎందుకు అన్నా అనిపిస్తుంది. సో నేను దానికి మీ దగ్గరకు వచ్చిన. నేను నిజంగా సారీ చెప్తున్నా. అసలు నేను ఆ రోజు ఆ మాట అనాల్సింది కాదు. నాకు ఎందుకు తాగు కూడా లేదే, అంత తాగుంటే అన్నా అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని కానీ తాగు కూడా లేదు, ఏం లేదు.
మైండ్ ఏమైపోయింది తెలుసా, అంటే నన్ను పండు నేను విడగొడుతురు, ఇప్పుడు నాది పండు ఫ్రెండ్షిప్ ఉంటుందా అన్నట్టు ఆ మైకంలోకి వెళ్ళిపోయినా నేను. ఆ మాట అనేసరికి తక్కువ నేను ఒక మాట అనేసిన నేను. సో ఆ మాట అదేదో జారిపోయింది లేదు అసలు దాని జోలికి కూడా వచ్చిండా నేను కనీసం దాంతో తిందామని కూడా ఆడి మాట్లాడతాయి. ఎందుకులే అవసరమా మళ్ళీ ఎందుకు తక్కువ అవడం అని చెప్పేసి నా లిమిట్స్ లో నేను అందుకోసమే నాకే గలీజ్ అనిపిస్తుంది ఆ మాట అన్నందుకు. నిజంగా నేను సారీ చెప్తున్నా. నెక్స్ట్ టైం నా దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ మీ దగ్గరికి రిపీట్ కాదు. మనం క్యాజువల్ గా చాలా అనుకుంటామే, మనం క్యాజువల్ అనుకుంటాం కానీ ఆ రోజు నేను ఆ మూమెంట్ లో నీ మంచి కోసమే చెప్తున్నాను. అప్పటికి నేను ఏమంటున్నాను, ఇవన్నీ వేసుకొని ఇలా కొట్టుకుంటున్నావు అని చెప్తుంటే ఇంటనే లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు పోనీ సాయి గారు మాట్లాడలేడు కదా నేను కూడా చదువుకున్నాడు. ఆల్రెడీ ఫోన్ చేసి మస్తు తిట్టిండు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇది అది అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్నాడు, నువ్వు ఇంటికి వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడి నేను ఇంట్లోనే ఉన్నా అది అని చెప్పి మనం ఇప్పటికీ మనం ముగ్గురం ఒకటే. సాయిగాడు పొద్దున వీడియో చూసిండు, నేను ఇంకా చూడలేను, లేకపోతే నైట్ వచ్చిన దానికి దాన్ని మొండ కొడిపేసాను అది అంటున్నా. ఏం చూడలేరు అంటే నిన్ను అన్నది కదా అక్క, రేపు ఈ రోజు నన్ను అన్నది కదా నా ఫ్యామిలీ అంటే నా అనుకున్నాను ఇట్లా అంటే అసలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎవరి భయం లేకుండా అయింది, భయంలో ఉంటుందా లేకపోతే అసలు ఇక్కడ నుంచి దెంగేస్తా ఫస్ట్ వీడియో లేకుండా మొండ కొడిపేస్తా అయ్యేదాన్ని. నాకే గర్వం అనిపించి వచ్చి నేను ఇంకా అనడం అనుకున్నాను. సారీ యాక్సెప్ట్ చేస్తావు నేను అసలు సారీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానే నీ నుంచి, మీకు పిచ్చి తగ్గింది. నువ్వు ఫస్ట్ ఆడితో మాట్లాడుకో, మీరు మంచిగా ఉండండి. మాట్లాడాలంటే పిలుపోపండి మనం వస్తుంది. ఆ రోజు సిగ్గులేక ఇద్దరు కలిసి ఆడినప్పుడు లేదు, ఆ ఇద్దరు ఇచ్చేటప్పుడు లేదు, కానీ ఇప్పుడు అది కొడతాడు. నేను ఎంత తాగినా నేను ఒక మాట ఇవ్వను, బయట అంటావు బయట అజ్జుగండి అయితే అమ్మ లెక్క పెడతా. అజ్జుకి నాకు బంధం తెగిపోయింది, అబ్బాయి పర్సనల్ లైఫ్ వాడితే ప్లీజ్ నిన్ను కూడా అంటాడు. ఆల్రెడీ అన్నాడు పండు వల్ల పండు వచ్చింది సదా పండుతో పండు వల్ల అనలే సారీ అజయ్ గారు అంత గట్టిగా నువ్వు నా పిల్లతో తాగకుండా కూడా సిగ్గు లేకుండా తాగింది, దీనికి సిగ్గు లేదు అందరి ముందు ఎవరికి ఏం తెలియలేదు కూడా. నేను ఒక్కదానే ఉన్నా ఫుల్ ఏం పడకూడదు ఇది అందరు లేవు అందులోనే ఉంటారు. ఏమైనా తాళి తీసిందా ఎందుకు వేసుకోవాల్సింది, పూజలు చేయాల్సింది, మీ ఆయన బాగుండాలని బాగా ఫిక్స్ అయింది సార్. నన్ను వెళ్తానన్నా ఇది ఆడ ఫిక్స్ అయింది. అరే మీ ఎక్స్ వైఫ్ వచ్చిందిరా, ఎక్స్ వేరే వాళ్ళ వైఫ్ వచ్చింది. చెప్పండి. వాడిని నేర్పించినాను, వాడిని నేర్పించినావు మోనిక ఎందుకు అన్నావు సారీ చెప్పడానికి వచ్చిందంట. నాకు సారీ చెప్తుంది, నాకు సారీ చెప్తుంది. అట్లా ఫీల్ అయినా వదరా వదిన అన్నందుకు అందరిని పోయినావు. ఆ వీడియో పొద్దున్న చూసినాక నాకు తెలీదు, నిన్న చూసినట్టు ఆడు వీడియో. ఆ మాట ఎప్పుడు అన్నది రాదు, ఎందుకు అన్నది నాకు అన్నది గొడవ అవుతుంది అన్నది. రేపు పొద్దున్న గొడవ కాకుండా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంటే వస్తే ఈ 3 years ఏ రోజు వాళ్ళు వేయడానికి కూడా ఫీల్ అవుతుంది. ఈ రోజు ఇట్లా నా మొదలైన మీరు అన్నలో రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో రూల్ ఏంటి? ఏమో మరి ఆ మాత్రం సైడ్ లో నేనే తిట్టేమో తను తిట్టేమని రూల్ ఏంది? మీకు అర్థమవుతుంది, నేను మాట్లాడేది మీకు అర్థమవుతలే. ఇలా అన్నది రేపు అన్నది ఏంటని రూల్ ఏంటి అంటున్నా. మొట్ట నువ్వేదో మిడిలోకి వచ్చి పెద్ద ఎత్తులో మాట్లాడుతున్నావు, పంచాయతీ పనికి వచ్చినావా? పార్టీ ఇచ్చింది పెళ్లి పడుతుంది మరి మొత్తం పార్టీ ఇచ్చినావు. నువ్వెందుకు నేను పెళ్లి పిల్లి నేను కాలికి ఇప్పించుడు వేరు, పెళ్లికి ఇప్పించుడు వేరు. ఫస్ట్ సరే మరి ఎట్లా తాగుతావు మా మామయ్య పెళ్ళి అయితే నువ్వు? ప్రపోజ్ ప్రాంక్ చేస్తేనే అది నీకు మొట్టమొదటి ప్రాంక్ చూసింది కదా ఆ రోజు. అలాంటిది మళ్ళీ సిగ్గులు కూడా తాళి కట్టుకొని వచ్చి నీకు అసలు ప్లీజ్ పాస్ట్ ఏంటి
మా ఫ్రెండ్షిప్ లో అవన్నీ ఉండవు. అరే అవన్నీ గుర్తు మేము అది కూడా నా మైండ్ ఇంకా అది రన్నింగే ఉంది. అలా నిన్ను మాట్లాడలేదు సపోర్ట్ ఎట్టి చచ్చిపోయినా సిగ్గు లేకుండా తాగుతాను. దాన్ని లవ్ చేసే బదులు నన్ను లవ్ చేసి అయిపోతుండేమో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు దాన్ని ఏం వదలేదు. ఇప్పుడు నువ్వు కూడా అంత ఫీల్ పెట్టుకో వాడేం నీతో నువ్వేంద్ర నాతో మీ మధ్యలో నేను వచ్చి చెప్పు తీసుకొని నన్ను గెలికిందా వచ్చిన ఇప్పుడు వెళ్ళా కూల్ చేద్దాం అనుకుంటుంది. నేను జోలిపోయింది ఇప్పుడు అసలు ఆమె మాట్లాడి ఎందుకు తిట్టినావు అని అడుగుతున్నా. దానికి చెప్పారా ప్రాణమన్న తీసుకురాడు నీ వెళ్ళ తాళి కట్టాను నేను తీసుకురా అంటది నైట్. అదే కొట్టిననుకో నీ లెక్క దిగజారిపోయింది. తాళీలు కట్టుకొని తీసేసుకొని నా లిమిట్ నాకు ఉంటది. పండు ఫీల్ ఏదంటే పండు అదంతా అజ్జు కోసం అయిపోయింది సొలగాడు అన్నాడు. మొన్న వచ్చినప్పుడు ఎవరు ఎందుకు మరి అన్ననే పైన ఉంటాడు. కాదు ఇవన్నీ కాదు. నాకు ఏం మాట్లాడాలి కూడా అర్థమవుతుంది. అంతా ఎరుపు కేసాలు ఇవన్నీ చిన్న పిల్లలు చేసేసాలు ఇవన్నీ. అసలు నేను ఇప్పుడు ఏమైనా అన్న నావి వచ్చి నీకు సారీ చెప్పినా తప్ప నా మీ తమ్ముడు ఎందుకు ఒక్క మాట అయినా మాట్లాడదు కదా ఫిక్స్ కదా చెప్పు. పెళ్లి తాళి కట్టుకున్నా దెంగాల మళ్ళీ తమాషా పుక్కుల మొడ ఏం మాట్లాడుతున్నాడు బూతులు దానికి కొడితే నేను చూడలేను రాలని ఇద్దరు కొట్లాడి మధ్యలో ఏ లెక్క పుట్టేది నేను ఎందుకు వచ్చినా అంటే ఎందుకు వచ్చినావు చెప్పు. నిన్ను వద్దను. అరే నేను నీ దగ్గరికి రాలేదు రా ఎదువా దాంట్లో మాట్లాడికి వస్తే నువ్వు మాత్రం చుచ్చి పెట్టుకున్నావేంద్రా. అరే ఎప్పటికొద్దు కదా సనా ఎప్పటికొద్దు ఫిక్స్ అని చెప్పు. నవ్వకు నవ్వితే పళ్ళు రాలగొడతావు చెప్పు. నువ్వు చెప్పు ఎంత కాంప్రమైజ్ అయినా కావాలంటే వద్దు సామి వద్దు కదా జోలికి అసలు రావు కదా. నేనెందుకు బుక్ చేసినా ఈమె అంత బాబు వదిలి తెంగు కాదు వదిలి తెంగినప్పుడు పెట్టుకున్న వదిలి తెంగినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఈ ఫోటో అంటే ఇష్టం. అయితే ఒక ఫ్యాన్ లా నీకు ఫ్యాన్ గా నేను పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతమంది పెద్ద ఫ్యాన్స్ ఉంటారు ఈ రోజు తెలుసు. ఫస్ట్ ఫ్యాన్స్ కి సారీ తాళి కోసం వారి కోసం ఎంత నేను చెప్పాను నిన్నుగా వాడు కట్టినోడు చచ్చిపోండి. నేను మా నాన్ననే చచ్చిపోతావు. ఒకవేళ నేను తాళి కడితే అప్పుడు ఏ అమ్మాయినా చచ్చిపోని నేను చచ్చిపోను. నేను కడితే చాలాకి కడతారా నువ్వు తాళి? ఎవరికైనా కట్టుకో నన్ను పిలువు చీర కొని నాకు కొత్తది వస్తా నీ పెళ్లి. పట్టు చీర పెడతా మినిమం 20,000 రూపాయలు పెట్టి వస్తారా రెడీ ఉంటారు తెలుసు కదా మన గురించి. చేసుకోపో అందరికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను జస్ట్ ఏదో సరదాగా చేసిన మనకు ధూళి పెట్టు కావాలని ఎక్కువ చేసిన వీళ్ళ దగ్గర చేసి ఎట్లా రియాక్ట్ అవుతారని చేసిన చిల్లర రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. నేనా సరే నేనే చిల్లర నేను చిల్లర నా వాల్ పేపర్ పెట్టుకున్న పోనీ వీళ్ళిద్దరు నువ్వు చిల్లర అని కొట్టుకుంటారు. ఒకసారి ఎవరు టాపిక్ రేజ్ చేసింది మంచిగా కూర్చొని మాట్లాడి క్లియర్
అందుకే నేను ఎప్పుడైనా నీకు చెప్తా, సాయి గారు సనా ఒక రూమ్ లో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు పిలవకే అని చెప్తా. దీన్ని వేయాలి ఫస్ట్. నిన్ను లవ్ చేసిన నేను చచ్చిపోతారా మామ? మమ్మ నేను కుత్త చింపేస్తుంది. మరి ఇట్లా తెంగాలి, వాడిని కొట్టి నాకు తగలాలి. నేను ఆ రోజు లిటరలీ సాయిగాడు వాడిని అప్పటికి ఆగవాగం చేస్తూ వాడు చాలా లాంగ్ ఎక్కడే కదా నువ్వు సాయి ఎక్కడే కదా ఆ రోజు. అప్పుడు నువ్వు లాంగ్ ద్వారకాలో ఉన్నాడు, వాడు డ్రైవింగ్ లో ఉంటే పిల్లవాడు ఆగవాగం చేస్తుంటే నాకు కోపం వచ్చింది. సరసాలు ఏమడతలేదు, తనకి సిగ్గు లేకుండా నవ్వుకుంటున్నాడు. సరసానికి సీరియస్ కి తేడా లేదు. ఇదేం మనిషి నీకు గుడ్డం కాకుండా మాట్లాడరా ఇప్పుడు, మాట్లాడరా, మాట్లాడ దూరం అరే అది ఒక్క దెబ్బ కొట్టేసావు. దూరం మాట్లాడు. చెప్పురా ఇప్పుడు, చెప్పురా, చెప్పు, ఏం చెప్పు. బయట ఉన్నాయి పో మా వైట్ కలర్. చాలా మంది అడుగుతున్నారు నువ్వు తెలిస్తే అమ్మేనమ్మ. నేను ఇప్పటి నుంచే నన్ను ఈరోజు ఒక నా పర్సనల్ పార్ట్నర్ నన్ను తిట్టారన్నమాట. అంటే నా ఫ్రెండ్, నువ్వు ఇంకోసారి బూతులు మాట్లాడడం నాకు నచ్చలేదు అని వీడియోలలో మాత్రమే మాట్లాడతాను, బయట మాట్లాడాలి. వీడియోలో మానేస్తే అనుకున్నారు కదా, అనుకున్నారు కదా. గైస్ నిజంగా నేను ఆ తాళి కట్టుకున్నా, నాది నేనే కట్టుకున్నా. అది సమ్వాట్ ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు కదా నా పక్కన. ఆయన మా హస్బెండ్ కాదు, జస్ట్ అన్న పైన ఉంటాడు. అన్నని అడిగిన, అన్న జస్ట్ నీ ఫేస్ బ్లర్ చేస్తాను, వచ్చి నువ్వు జస్ట్ కెమెరాలో కూర్చో, మా బాయ్ ఫ్రెండ్ కొంచెం చాలా ఎక్కువ చేస్తున్నాడు, వాడిని కాల్పేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పిన. చెప్పేసి ఆ వీడియో కొట్టిన. అంతే, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, నేను నా లైఫ్లో ఎవరిని పెళ్లి కూడా చేసుకోవద్దని ఫిక్స్ అయినా. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఒక టార్చర్ ఉంటుంది, ఇప్పుడే భరించలేకపోతున్నా అవన్నీ మళ్ళీ. సో ఎంత అనిపిస్తుందా తీసుకో. ఈ రోజు అక్కడ రేపైనా అందరు బాగానే ఉంటారు, కానీ మీది అట్లా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ తొక్క కాదు. ఈ పిల్ల ఓన్ డిసిషన్ తీసుకొని నా తాళి కట్టుకుంది, దీని వరకు స్క్రిప్టే. ఇది సనా వరకు స్క్రిప్ట్. నాకు నాకు లేదు. నేను అందుకే 2-3 వీడియోస్ లో లేను, కానీ అప్పుడే బయటకు వెళ్ళా ఉంటా. అంటే నేను సాయిగడ్ వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉన్నా, నాకు చిరాకు వస్తుందని చెప్పి నేను శంషాబాద్ వెళ్ళిపోయినా. అక్కడ జరిగింది అది. అందుకని నాకు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా. ఈమె వేసాలు చూడలేక మళ్ళీ ఉండి కూడా దగ్గర. అప్పటికి పప్పు విషయంలో నాకు చాలా మంది వేసుకుంటుర్రే, నువ్వే చెడు తగ్గినావు అని. దానికోసం ఆ కామెంట్ చూసి నేను రాను సార్ అంటే నువ్వు ఇట్లా నేను పిచ్చి పిచ్చిగా నాకు థాట్స్ వస్తున్నాయి, నేను వెళ్ళిపోతా వేరే వాడితో, నేను వేరే వాడితో వీడియోలు చేస్తాను. అందుకే నేను సాయిగడ్ వచ్చాక వస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. నేను నాదేం మిస్టేక్ లేదు అక్కడ. అయినా సరే వేసుకుంటే తప్పలేదు. సో గైస్, ఇక్కడ నేనైతే ఎప్పుడు సనా మీద ఆ మాట అన్నదని చెప్పి ఫీల్ అవ్వడం ఎలాంటి ఏం లేవు. అంటే నేను మాకు అలవాటే, చిన్న చిన్న అనుకుంటాం, చిన్న చిన్న అది ఆ సాయిగడ్ పట్టే, నేనేమో హర్ట్ కాలేదు. సో ఏమన్నా ఎవరికి సెట్ చేయండి, లైక్ తీసుకొని ఏమేమన్నా సెట్ చేసుకుంటే ఏమన్నా భయం అవుతుంది గ్యాప్ లో. అంటే వీడియో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోలీస్. బాయ్ గైస్.